సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. 8575795757. ఏంటా మాటలో? మీ తమ్ముడు సత్యం వీరాస్వామి కూతురు ప్రేమించి మోసం చేశాడని పంచాయతీ పెట్టారు. తొందరగా వెళ్ళు. నిజం చెప్తున్నా, ఈ అమ్మాయికి నాకు ఎలాంటి సంబంధం లేదు. ఇంతకుముందు ఈ అమ్మాయి నేను చూడలేదు. బాబు, మరి అంత న్యాయంగా మాట్లాడకండి. నా కూతురు ఎప్పుడూ అబద్ధం చెప్పదు. అంటే నేను చెప్పేది అబద్ధమా? పోనీ మీరు అన్నట్టు మీ అమ్మాయి ఉత్తమరాలు, అబద్ధం చెప్పడం తెలియదనే అనుకుందాం. ఒకవేళ తను చెప్పింది నిజమే అయితే దానికి సాక్ష్యం ఏమిటి? సాక్ష్యాలు ఉంచుకుని ఒకరినొకరు ప్రేమించుకుంటారా? దీనికి ఆ దేవుడే సాక్షి. బాబు, అరుణాచలం, సమయానికి దేవుళ్ళ వచ్చావు. నా కూతురు మీ తమ్ముడిని నమ్మి మోసపోయింది. ఇప్పుడు అడిగితే నా కూతురు తనకు అసలు తెలియనే తెలియదు అంటున్నాడు. పేదవాడి మాటలు పంచాయతీ నమ్ముతుందా బాబు? నువ్వే న్యాయం చేయాలి. తమ్ముడు, ఏంట్రా ఇదంతా? ఈ అమ్మాయిని పాడు చేసింది ఎవడో అయితే నిన్న నా మీద మోపుతున్నారనయ్య. ఇంతకుముందు ఈ అమ్మాయి నేను చూడలేదనయ్య. ఏంటి, ఈ అమ్మాయి నువ్వు చూడలేదా? ఎంత మాటను! ఈ అమ్మాయితో నువ్వు తిరగడం, మాట్లాడడం నేను చూసానురా. ఏంటని నువ్వు అనేది? అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదన్నయ్య. ఇక్కడ ఉన్న వాళ్ళే అబద్ధం ఆడుతున్నారు అనుకుంటే నువ్వు అబద్ధం ఆడుతున్నావా? నేను అబద్ధం ఆడుతున్నానా? ఆడపిల్ల దేనికోసమని అబద్ధం ఆడుతుందిరా? కానీ ఊరంతా ఏకం చేసి తను చెడిపోయినట్టు ఆడపిల్ల చెప్పరా? నా కళ్ళలోకి సూటిగా చూసి చెప్పరా? నా కళ్ళలో చూడరా? ఆ అమ్మాయి నువ్వు చూడలా, మాట్లాడలా, ప్రేమించలా, తన చెడగొట్లా? చెప్పరా? నిజమే. వీరాసాని, నా కొడుకు చేసిన తప్పుకి నేను నిన్ను క్షమించమని అడుగుతున్నాను. వాణ్ణి కన్న పాపానికి నువ్వే శిక్ష విధించినా నేను అనుభవిస్తాను. మీరెందుకు నన్ను క్షమించమంటాం? తప్పు చేసింది వీడు. దీనికి ఒకటే పరిహారం, వీడు అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి. అన్నయ్య, నేను అమ్మాయిని పెళ్లి చేసుకోనన్నయ్య. ఎందుకు చేసుకోరా? ఆ అమ్మాయితో తిరిగానని ప్రేమించాను నువ్వే ఒప్పుకున్నావుగా, మరి పెళ్లి ఎందుకు చేసుకో? ఏమిటి నువ్వు అనేది? ఆ అమ్మాయికి 4 అక్షర మొక్కలు కూడా రావు. ఆ అమ్మాయికి రావురా? నువ్వు చదువుకున్నావుగా, నీకు తెలివి ఉందిగా. ఇదంతా నువ్వు ఆ అమ్మాయి వెంటపడి తిరిగే ముందు, ప్రేమించే ముందు ఆలోచించాలరా. నీ ఇష్టానికి మార్చడానికి ఆడపిల్ల ఏమైనా భుజం మీద వేసుకునే తువ్వాలా? ఇది నువ్వు చదువుకున్న పట్టణంలో నాగరికత అనే పేరుతో సర్వసాధారణం కావచ్చురా, కానీ ఇది గ్రామంరా. ఇక్కడ మానవత్వానికి మట్టికే మర్యాద. నాగరికత లేకపోవచ్చురా, కానీ న్యాయం ఉంది. మర్యాదగా అమ్మాయికి నువ్వు తాళిగట్టు. ఈ అమ్మాయిని చేసుకుంటే మన కుటుంబ గౌరవం, అంతస్తు, మర్యాద ఏమవుతాయి తెలుసా? ఏంట్రా కుటుంబం, అంతస్తు, మర్యాద, గౌరవం అని వాగుతున్నావు? చూటుగనరా, వాళ్ళకి డబ్బు లేదు, అంతస్తు లేదు, పేదవాళ్ళు అంతేగా. ఇప్పుడు చెప్తున్నాను, నీ ఒక్కడికే కాదు అందరికీ చెప్తున్నాను, మన ఆస్తిలో నాకు రావాల్సిన భాగం ఈ అమ్మాయికి రాసిస్తాను. రై, ఇప్పుడు గంట తాళి. ఎవరి ఆస్తి ఎవరు ఎవరికి రాసిచ్చేది? అనాథ పెదవా. నోర్మైనా ఇంకా నేను చూస్తూ ఊరుకోలేను. ఏ రోజైతే నువ్వు నా మనోరాల్ని వీడికిచ్చి పెళ్లి చేయాలనుకున్నావో అప్పుడే ఈ ఊరు ముందు ఈ అనాథ ఎవరో చెప్పుండాల్సింది. కానీ ఇప్పుడు నీ కన్న కొడుక్కి, నా మనోడికి ఒక కూలివాడి కూతుర్నిచ్చి కట్టబెట్టాలని చూస్తున్నాడే, ఈ ఘోరాన్ని చూస్తూ ఊరుకోలేను. రేయ్, ఇప్పుడు చెప్తున్నాను, వీడు నీ తండ్రి కాదు. ఇంకా చెప్పాలంటే నీ తండ్రి ఎవరని ఎవరికి తెలీదు. నీ అమ్మ ఎవరు, నీది ఏ జాతి, నీ కులం గోత్రం ఎవరికి తెలీదు. 30 సంవత్సరాలకు ముందు వీడికి పిల్లలు లేరని అన్ని దేవాలయాలకు వెళ్లి వేడుకుంటున్నావు. అప్పుడు ఏంటో చూస్తున్నావు? వెళ్ళి డాక్టర్ని తీసుకురా. వద్దండి, వద్దు. ఇక నీ బతుకుతానని నమ్మకలేదు. మీరు సంతానం కోసం దేవుణ్ణి వేడుకోవడం ఇందాక నేను విన్నాను. నా బిడ్డను తీసుకోండి. వీడిని పెంచే యోగం నాకు ఎలాగూ లేదు. దయచేసి ఈ ఉత్తరాన్ని
తండ్రి. నా చిట్టి తండ్రికి నేను అరుణాచలం అని పేరు పెట్టాను. నా అరుణాచలం అరుణాచలేశ్వరుని ఆశీర్వాదం పొందాడని ఆనందంతో ఇదిగో నిలబడ్డాడే, వీడొచ్చిన తర్వాతే నా కొడుకు పిల్లలు పుట్టారు. చేయి దాటిపోయిన ఆస్తులన్నీ తిరిగి వచ్చాయి. ఇదంతా వీడొచ్చినందువల్లే నా కొడుకు నమ్మి వంశ పారంపర్యంగా కుటుంబంలోని పెద్ద కొడుకు వెయ్యాల్సిన స్వర్ణ కంకణాన్ని వీడి చేతికి వేసి ఆనందించాడు నా కొడుకు. వీడి చేతికి ఆ కంకణం చూసినప్పుడల్లా నా మనవడికి దక్కాల్సిన మర్యాద ఎవడో ఒక అనాథ మీద ఒక దక్కిందని ఎన్నేళ్లుగా కుమిలిపోతున్నానో తెలుసా? రే, ఒక అనాథ ఉండాల్సిన చోటు ఇంట్లో యజమానిగా కాదురా, ఇంటికి బయట. మనిషికి సిగ్గు, రోషం, పౌరుషం ఇవన్నీ ఉన్నవాడివి అయితే నీకు అర్థమైందని అనుకుంటాను. ఆస్తిలో భాగం ఇస్తావురా? నీ ఆస్తి ఏమిటో తెలుసా? ఎందుకు ఉపయోగం లేని ఈ రుద్రాక్ష ఒక్కటే. ఎవరెవరు సొంతమురా, లేరెవరు బంధమురా. ఎవరెవరు సొంతమురా, లేరెవరు బంధమురా. నీ తోడు నీవే సోదరా, నీ తోడు నీవే సోదరా. ఎవరెవరు సొంతమురా, లేరెవరు బంధమురా. మేఘాల ఉరవడిలా సోకాలు కరిగేను, నీ అడుగు జాడెలలో న్యాయాలు నడిచేను. ఎప్పుడైనా నీ గెలుపు నీ మంచి మనసేరా. దేవతలు నీ కోసం దీవెనలు పంపునురా. ఎవరెవరు సొంతమురా, లేరెవరు బంధమురా. ఎవరెవరు సొంతమురా, లేరెవరు బంధమురా.